హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. మనకి నిన్న రిలీజ్ అయిన దేవర గ్లిమ్స్. నిజంగా గ్లిమ్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆ సాంగ్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ సాంగ్, అసలు దాని గురించి చెప్తాను. ఫస్ట్ అయితే దాని గురించి మాట్లాడాలనిపిస్తుంది నాకైతే. యూ నెవర్ టచ్ ద సీ అంటే నువ్వు సముద్రాన్ని టచ్ చేయొద్దు. యూ నెవర్ ప్లే విత్ మీ, నువ్వు నాతో ఆడుకోవద్దు, నేను నిన్ను అలా ఉండనివ్వను. అది అలా ఉంటే ఆ పాట అయితే వేరే లెవెల్ ఉంటుంది. కొంచెం స్లోగా ఉంది అనుకుంటాం. అలా అనుకునే లోపు ద సీ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్ అని వస్తుంది కదా, అసలు ఆ లైన్ ఉంటుంది కదా సాంగ్లో. అసలు అక్కడ ఎన్టీఆర్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అసలు అక్కడ వస్తారన్న అసలు వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఒక పీక్ వెళ్తుంది అనమాట. అప్పుడు మనకి ఆ గ్లిమ్స్ అనేది ఒక పీక్ తీసుకెళ్తాడు ఆ సాంగ్. ఆ పీక్ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ని చూపిస్తారు. అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్లో అసలు విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించారు అసలు. నిజంగా అసలు నాకు ఇంకొక మెయిన్ థింగ్ ఏమంటే, మనకి గ్లిమ్స్లో నచ్చిన, అసలు నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించిన పాయింట్ ఏమరా అంటే, హాఫ్ మూన్ ఉంటారు కదా, కొంచెం నెలవంకలాగా ఉంటుంది మూను. అలా మన ఎన్టీఆర్ గారు అలా కత్తితో అలా అనగానే ఆ బ్లడ్ వెళ్ళి ఆ హాఫ్ మూన్ని ఫుల్ మూన్ చేసేస్తుంది అనమాట. ఆహా, అసలు నిజంగా నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అది చూడగానే షాక్ అయ్యా. అసలు నిజంగా అంత వేరే లెవెల్లో ఉంది అసలు. నాకైతే ఆ సాంగ్ వల్ల ఏం అర్థమవుతుందంటే, సముద్రం జోలికి వెళ్తే నేను ఎవరిని వదిలిపెట్టను, సముద్రం జోలికి రావద్దు అని ఎన్టీఆర్ గారు అందరికీ చెప్పకనే చెప్తున్నట్టుగా మన కొరటాల శివ గారు అయితే క్రియేట్ చేశారు గ్లిమ్స్ని. సో దీన్ని బట్టి ఆ గ్లిమ్స్లో మనకు ఇంకొకటి అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే, షిప్ ఉంది, షిప్లో కంటైనర్స్ని ఎవరినో దొంగలించడానికి ట్రై చేస్తుంటే వాళ్ళందరినీ, అదే ఇదొక పైరేట్స్ ఉంటారు కదా, అంటే సముద్ర దొంగలు, వాళ్ళ 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 గురించి తీస్తున్నట్లుగా అలానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. నిజంగా అసలు టీజర్ మాత్రం అసలు ఆ అనిరుద్ధ్ గారు మ్యూజిక్ వచ్చేసి అసలు వేరే లెవెల్, ఏమైనా కొట్టారు అసలు. ఇంకొకటి వచ్చేసి ఆ ఫైనల్ ఉంది కదా, గ్లిమ్స్ క్లోజ్ అయ్యే షాట్ ఉంటుంది కదా, ఎన్టీఆర్ గారు ఇలా కూర్చుంటే ఇట్లా వాటర్ వచ్చేసి డ్రాప్లెట్స్గా ఇట్లా ఫేస్ మీదకి ఇట్లా వెళ్తూ ఉంటే ఆ మ్యూజిక్ వస్తుంది మనకు. ఆల్రెడీ ఇంట్రడక్షన్ అప్పుడు ఆల్రెడీ రివీల్ చేసినారు కదా దేవరా ఉంటుందని చెప్పి, ఆ మ్యూజికే అనమాట. ఓల్డ్ మ్యూజికే, ఇప్పుడు కొత్త గేమ్ కాదు, ఆ మ్యూజికే. కానీ అసలు ఆ షాట్కి ఆ మ్యూజిక్కి అసలు ఆ వాటర్ డ్రాప్లెట్స్ అలా, అది ఒక తుంపర్లు సముద్రం దగ్గర వెళ్ళామంటే, ఆ ఈవినింగ్ టైం వెళ్ళామంటే నిజంగా అలానే వస్తుంటాయి ఆ సముద్రం అలల తుంపర్లు. సో అవి ఎంత క్లియర్గా చూపించారంటే, అసలు ఆ మ్యూజిక్కి అసలు ఆయన చూపించే ఇదికి అసలు వేరే లెవెల్ అసలు. నిజంగా ఒక్కొక్క పార్ట్ టీజర్లో చెప్పాలంటే, డీటెయిల్గా చెప్పాలంటే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. నిజంగా నేనైతే ఎన్టీఆర్ గారికి పిచ్చా ఫ్యాన్, అసలు నేను డైహార్డ్ ఫ్యాను, అదైతే చెప్పాల్సిందే. నిజంగా నేనైతే ఎన్టీఆర్ గారికి సూపర్ ఫ్యాను. నిజంగా ఎంత చెప్పినా తక్కువే దాని గురించి. ఇంకా నిజంగా గ్లిమ్సే ఈ రకంగా ఉందంటే, ఇంకా టీజర్ కానీ ట్రైలర్ కానీ అంటే అబ్బా, నిజంగా అసలు అసలు నిజంగా వెయిట్ చేయలేకపోతున్నాం. ఇంకా వేరే లెవెల్ ఉంది అసలు టీజర్ అయితే మాత్రం. అంతే, ఇంకా మాటలు లేవు. నిజంగా ఆసమ్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇంకా ఎవరైనా టీజర్ చూడకపోతే, మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అయితే చూడండి, మస్ట్ వాచ్ అసలు. నిజంగా నేను రికమెండ్ చేస్తున్నాను. మీరైతే నిజంగా ఆసమ్ ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా అసలు నేను ఎందుకు చెప్తున్నానో చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మాటల్లో. అసలు ఆ మ్యూజిక్ గురించి కానీ, ఆ కాంపోజిషన్ గురించి కానీ చాలా, నిజంగా చెప్పాలంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మనకు వీడియో చాలా పెద్దది అయిపోతుంది. నిజంగా వన్ వర్డ్లో చెప్పాలంటే సింప్లీ ఆసమ్. దంచి కొట్టి అవతల పడేశారు నిజంగా అనిరుద్ధ్ గారు. కొరటాల శివ గారు అయితే మాత్రం వేరే లెవెల్ డైరెక్షన్ అనిపిస్తుంది నిజంగా. ఇంకా ఎన్టీఆర్ గారి గురించి అయితే చెప్పడం అవసరం లేదు. ఇంకా ఆయన గురించి చెప్పేంత టోలం కాదు అసలు. నిజంగా ఎవరైనా చూడకపోతే తప్పక వెళ్ళి చూడండి. యూట్యూబ్లో అన్ని లాంగ్వేజెస్లో అయితే ఉంది మనకి. ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇంకా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క ఇంకా వాల్యుబుల్ కమెంట్స్ ఉంటాయి, నాకు ఏమైనా చెప్పాలనుకున్నా, నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటా, మీ కమెంట్స్ రూపంలో నాకైతే తెలియజేయండి. నేను ఖచ్చితంగా తీసుకొని నేనైతే డెవలప్ చేసుకుంటాను. మన వీడియోని అయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ. బై బై. యువర్ తులసీశ్వర్ రెడ్డి సైనింగ్ ఆఫ్.